హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ తెలుగు సుమన్ మాస్టర్ని. ముందుగా ఈ వీడియో మీద క్లిక్ చేసిన ఫాలోవర్స్ అందరికీ కూడా నా స్పెషల్ థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ఇక వివరాల్లోకి మనం వెళ్ళినట్టయితే, డియర్ ఫ్రెండ్స్, డియర్ ఫాలోవర్స్, ఈ వీడియోలో మనం 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు వాచకాలను తీసుకొని ఈ తెలుగు వాచకాల్లోని కఠిన పదాలు, అర్థాలు, వీటిని ఒకసారి అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. ఎస్జిటి తెలుగు స్కూల్ అసిస్టెంట్స్, తెలుగు టీజీటీ అభ్యర్థులకి ఈ వీడియో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ కఠిన పదాలకు అర్థాలు అనేవి ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు మాత్రమే కాకుండా తెలంగాణ ఫాలోవర్స్కి కూడా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందు గురించి అంటే, పదాలకు ఉన్నటువంటి అర్థాలు ఆంధ్రప్రదేశ్కి లేదా తెలంగాణకి వెళ్ళినంత మాత్రాన తెలుగు అర్థాలు అనేవి మారిపోవు. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా వీటిని చూడవచ్చు, ఆయా కఠిన పదాలకు అర్థాలని తెలుసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా మనం విషయంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూసినట్లయితే, కఠిన పదాలకు అర్థాలను కనుక మనం పరిశీలన చేసినట్లయితే, అఘాయిత్యం. అఘాయిత్యం అఘాయిత్యం అన్న పదానికి అర్థం ఏంటండి? చెయ్యకూడని పని. అంటే కొన్ని సందర్భాలలో కొన్ని పదాలకు అర్థాలు మనకు తెలిసినట్టుగా ఉంటాయి, కానీ ఎగ్జామినేషన్ హాల్లో సాధారణంగా ఇంచుమించు ఒకే విధంగా ఉండేటటువంటి అర్థాలని అక్కడ ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్కి లోన్ అవుతాం. ఓ సింతేనా, ఇది మనకు తెలియదు అన్నట్టు ఇక్కడ ఉంటుంది ప్రిపేర్ అవుతున్నప్పుడు. కానీ అక్కడ సైమిల్టేనియస్గా అన్నీ ఒకే విధమైనటువంటి పదాలు ఇచ్చినప్పటికీ, అర్థాలు ఇచ్చినప్పటికీ, అందులో ఏది అనేది వెతుక్కొని చూజ్ చేసుకోవడంలో పొరపాటు పడుతూ ఉంటాం. కాబట్టి ఇది సులువుగా ఉంది, ఇది కష్టంగా ఉంది అని కాకుండా ఒకసారి అన్నీ కూడా ఒక్కసారి పరిశీలన చేసుకుంటూ ముందుకి వెళ్ళిపోదాం. ఇకపోతే బావురు మను అన్న పదానికి అర్థం ఏమేమి ఉంటుంది? బావురు మను, బోరున ఏడవటం. బావురు మను అన్న పదానికి అర్థము బోరున ఏడవడం. బెక్కమొహం, ఏంట్రా అలా బెక్కమొహం పెట్టుకొని చూస్తున్నావు అని అంటాం. బెక్కమొహం లేదా బెక్కమొహం అంటే అర్థము ఏడుపు ముఖం అని అర్థం. బిక్కమొహం అంటే అర్థం ఏంటండి? ఏడుపు ముఖం అని అర్థం. అలాగే కుమ్మరించడం. కుమ్మరించడం కుమ్మరించడం ఈ పదము మనము వాడుక భాషలో నిత్యం ఈ పదం అనేది వింటూ ఉంటాం. కానీ ఈ పదం యొక్క అర్థం ఏమిటి అన్నప్పుడు కాస్త తడబడుతూ ఉంటాం. ఒక్కసారిగా పొయ్యటం అని దీని యొక్క అర్థం. కుమ్మరించడం అన్న పదానికి అర్థం ఒక్కసారిగా పొయ్యడం. అలికిడి. అలికిడి అన్న పదానికి అర్థము శబ్దము. అలికిడి అన్న పదానికి అర్థం ఏంటండి? శబ్దము. వడి. వడి అంటే అర్థము వేగము. వడి అన్న పదానికి అర్థం వేగం. మనుగడ మనకు తెలుసు. మనుగడ అంటే అర్థము జీవనం. మనుజుడు. మనుజుడు అన్న పదానికి అర్థము మనిషి. మనము. మనము అన్న పదానికి అర్థము మనస్సు. మనస్సు. మనము అంటే అర్థము మనస్సు. దుర్బలులు. దుర్బలులు అన్న పదానికి అర్థం ఏంటి? ఇలాంటి పదాలు వచ్చినప్పుడు ఇవి తెలిసినట్టుగా ఉంటే కాస్త కన్ఫ్యూజ్ లోన్ అవుతాం. బలహీనులు అని అర్థం. దుర్బలులు బలం లేనివారు. దుర్బలులు అంటే బలహీనులు. ఆరుగాలం. ఆరుగాలం అనేటటువంటి ఈ మాట చాలా సందర్భాలలో జనజీవన స్రవంతులు వింటూ ఉంటాం. కానీ చాలామందికి ఆరుగాలం అంటే ఏమిటో ఈ పదానికి అర్థం తెలియకపోవచ్చు. ఆరుగాలం అనగా ఏడాది పొడవునా లేదా ఏడాది అంతా అన్న అర్థం వస్తుంది. ఆరుగాలం అన్న పదానికి అర్థము ఏడాది అంతా అని అర్థం వస్తుంది. పామరులు. పామరులు
పండితుల నుంచి పామరుల వరకు అని చెప్పి అంటాం. ఈ పదం వింటూనే ఉంటాం. పామరులు అంటే నిరక్షరాస్యులు, అక్షర జ్ఞానం లేని వారిని, విద్యాహీనులని పామరులు అని చెప్పి అంటాము. ఇక గుంజ, గుంజ అన్న పదానికి అర్థము రాట. నుయ్యి, ఈ నుయ్యి అన్న పదానికి అర్థము బావి. నుయ్యి అన్న పదము ఉత్తరాంధ్రలో వాడుకలో ఉంది. బావి అన్న పదానికి నుయ్యి అన్న పదాన్ని వాడుతూ ఉంటారు. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం ఈ జిల్లాలలో బావి అన్న పదానికి నుయ్యి అని వాడుతూ ఉంటారు. కాబట్టి నుయ్యి అంటే బావి. వాలకం, ఏమిట్రా నీ వాలకం అట్లా ఉంది అని అంటూ ఉంటాం. వాలకము అంటే అర్థము, వాలకము అన్న పదానికి అర్థము తీరు, 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 నీ తీరు అని వస్తుంది. తీరు. గందరగోళం, గందరగోళం ఈ పదము మనం నిత్య జీవన స్రవంతిలో ఈ పదం అనేక మార్లు మనం వింటూ ఉంటాం. మరి గందరగోళం అన్న పదానికి అర్థం ఏంటి అంటే తికమక. గందరగోళం అన్న పదానికి అర్థము తికమక. కాగు, కాగు అన్న పదానికి అర్థం పెద్ద బింది. కాగు అన్న పదానికి అర్థము పెద్ద బింది. తిన్నగా, తిన్నగా అన్న పదానికి అర్థము నేరుగా. తిన్నగా అన్న పదానికి అర్థం ఏంటండి? నేరుగా. సాధనము, సాధనము అన్న పదానికి అర్థము అభ్యాసము, అభ్యాసము. సాధనము అన్న పదానికి అర్థం ఏంటండి? అభ్యాసము. పరికించు, పరికించి చూడు అని చెప్పి అంటాము. పరికించి చూస్తే, పరికించడం అంటే ఈ పరికించు అన్న పదము నిత్య జీవితంలో మనం అనేక సందర్భాలు వింటూ ఉంటాం ఈ పదం. కానీ కొన్ని పదాలు నిత్య జీవితంలో వింటూ ఉంటాం, వచ్చి ఇంతేని అన్నట్టు ఉంటే కానీ వాటి అర్థాలు చాలా వరకు మనకు తెలియవు. పరికించు అంటే అర్థము పరిశీలించు అని అర్థం అన్నమాట. శబ్దచయము, శబ్దచయము అన్న పదానికి అర్థము పదాల సమూహము. పదాల సమూహమునే శబ్దచయము అని చెప్పి అంటారు. ఇకపోతే చూడండి, మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కఠిన పదాలు అర్థాలని ఆయా తరగతి తెలుగు వాచకముల నుంచి గ్యాదర్ చేసి ఇక్కడ నోట్స్గా రూపొందించి మీ ముందు ఇక్కడ వీడియో ప్రెజెంటేషన్ చేస్తున్నాను. అబ్బు, అబ్బు, అబ్బు అంటే ఏంటి? మనము ఈ పదాలు సాధారణ జీవితంలో వింటూ ఉంటాం. నాకు చదువు అబ్బలేదండి, మా పిల్లవాడికి చదువు అబ్బలేదు అని చెప్పి అంటాం. అబ్బకపోవడం అంటే అలవాటు పడకపోవటం. అబ్బు అంటే అలవాటవు, అలవాటు పడ్డాం. నాకు చదువు అబ్బింది లేదా వాడికి చదువు అబ్బలేదు. అబ్బడము అంటే అలవాటు అవ్వడం, అబ్బలేదు అంటే అలవాటు కాలేదు. సో అబ్బు అన్న పదానికి అర్థము అలవాటు అగు, అలవాటు అగు. ఇక మర్మము, మర్మము అన్న పదానికి అర్థం ఏంటి? మర్మము అన్న పదానికి అర్థము రహస్యము లేదా సారము లేదా భావము. చదువులలో మర్మమెల్ల ఎరిగి తిని అని చెప్పి భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడితో అంటాడు. చదువులోని మర్మమంతా మర్మమెల్ల ఎరిగి తిని. మర్మము అంటే రహస్యం లేదా చదువుల్లోని సారము లేదా భావము. మర్మము అంటే అర్థము రహస్యము, సారము, భావము. అలాగే కమలాప్తుడు, కమలాప్తుడు, కమలములకు ఆప్తుడు ఎవరండి? సూర్యుడు. సూర్యుడిని కమలాప్తుడు అని చెప్పి అంటారు. ఇకపోతే రశ్మి, రశ్మి అంటే అర్థము కిరణము అన్న అర్థం వస్తుంది. రశ్మి, రశ్మి అన్న పదానికి అర్థం ఏంటండి? కిరణము, కిరణము. రశ్మి అన్న పదానికి అర్థము కిరణము. రశ్మి అన్న పదానికి అర్థం ఏంటండి? కిరణము. రశ్మి, కిరణము. నెలవు, నెలవు అంటే చోటు. నెలవు, నెలవు, చోటు. గ్రావము, గ్రావము అంటే కొండ. గ్రావము అంటే కొండ. మహి, మహి అంటే భూమి. మహి అంటే భూమి.
కలిమి, కలిమి అంటే అర్థము సంపద. కలిమి మీన్స్ సంపద. విలసితముగా, విలసితముగా అంటే అర్థము చక్కగా. వితరణి, వితరణి అన్న పదానికి అర్థము దాత. వితరణి అన్న పదానికి అర్థం ఏంటండి? దాత. చలిచలమ, చలిచలమ, చలిచలమ అన్న పదానికి అర్థం ఏంటి? మంచినీటి గుంట. మంచినీటి గుంటని చలిచలమ అని చెప్పి అంటారు. అంబోధి, అంబోధి అంటే అర్థము సముద్రము. కులనిధి, కులనిధి అంటే అర్థము ఎక్కువ నీరు కలిగినది. ఎక్కువ నీరు కలిగినది. సాగరము అవుతుంది లేదా సముద్రము అవుతుంది. కులనిధి ఎక్కువ నీరు కలిగినది. సానుభూతి, సానుభూతి దయ కలిగి ఉండటం. సానుభూతి, మన చాలా సందర్భాల్లో సానుభూతి అనే పదంని మన నిత్య జీవితంలో వింటూ ఉంటాం, ఉపయోగిస్తూ ఉంటాం. సానుభూతి ఉపయోగిస్తూ ఉంటాం, వింటూ ఉంటాం, కానీ దాని అర్థం మనకి కొన్ని సందర్భాల్లో తెలియదు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సానుభూతి అంటే, సానుభూతి అంటే ఏంటి? సానుభూతి కొంతమంది అర్థం తెలిపితే సానుభూతి అంటారు. కాదండి, ప్రతి పదానికి అర్థం అనేది ఉంటుంది. సానుభూతి అంటే దయ కలిగి ఉండటం. కొంతమందికి ఆ పదం యొక్క అర్థం తెలియకపోతే సానుభూతి అంటే ఇంకేముంది, తెలుగు కూడా నీకు అర్థం కలుగుతారుగా, సానుభూతి అంటే సానుభూతి అని చెప్తూ ఉంటాం. కాదండి, సానుభూతి అంటే దయ కలిగి ఉండటం. దాకి దీర్ఘం పడిపోయింది, కరెక్షన్ చేసుకోండి. దయ కలిగి ఉండటం, దయ కలిగి ఉండటం సానుభూతి అంటే. ఇచ్చకములు, ఇచ్చకములు, ఇచ్చకములు అంటే అర్థము ప్రియమైన మాటలు. ఇచ్చకములు మీన్ ప్రియమైన మాటలు. ఆప్తవరులు, ఆప్తవరులు అంటే అర్థము హితులు. ఆప్తవరులు, ఆప్తవరులు అంటే అర్థము హితులు. హొయలు, హొయలు అంటే అర్థము వయ్యారం. హొయలు అంటే అర్థము వయ్యారం. తిరునాళ్ళు, తిరునాళ్ళు అంటే అర్థము ఊరి పండగలు. ఊరి పండగని తిరునాళ్ళు అని చెప్పి అంటారు. ఊరి పండగని, ఊరి ఉత్సవాల్ని తిరునాళ్ళు అని చెప్పి అంటారు. వినువీధి, వినువీధి అంటే అర్థము ఆకాశము. రొదలు, రొదలు అంటే అర్థము శబ్దాలు. ప్రణవం, ప్రణవము అంటే అర్థము ఓంకారం. ప్రణవము, ప్రణవము అంటే అర్థము ఓంకారం. స్వరాజ్యము అంటే అర్థము సొంత పరిపాలన. స్వరాజ్యం, స్వరాజ్యము అంటే ఈ పదానికి అర్థం ఏంటండి? సొంత పరిపాలన. మోక్షము, మోక్షము అన్న పదానికి అర్థము విముక్తి. మోక్షము అన్న పదానికి అర్థము విముక్తి. విదూషకుడు, చూడండి ఇక్కడ ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఈ పదం చూసుకోండి, విదూషకుడు. ఈ విషయంలో మీరు కన్ఫ్యూజ్ అవుతాం. విదూషకుడు, కొంతమందికి దీని అర్థం తెలిసి ఉండొచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. విదూషకుడు, విదూషకుడు అంటే అర్థము హాస్యగాడు అని అర్థం వస్తుంది. దర్బారు, దర్బారు, దర్బారు అంటే రాజు యొక్క సభ, రాజ్యసభ. రాజ్యసభని దర్బారు అని చెప్పి అంటాము. మరి చట్టపట్టాలు, చట్టపట్టాలు, చట్టపట్టాలు గురజాడ అప్పారావు గారు తన దేశభక్తి గేయంలో ఈ పదాన్ని ఉపయోగిస్తారు. చట్టపట్టాలు పట్టుకొని దేశమంతా మెలగవలన అన్నదమ్ముల వలె అని చెప్పి ఇక్కడ దేశభక్తి గేయం అనేది ఉంది. చట్టపట్టాలు అంటే చెయ్యి చెయ్యి పట్టుకొని, వారి చెయ్యి వీరు, వీరి చెయ్యి వారు, ఒకరి చేతులు ఒకరు పట్టుకొని ముందుకు నడవడం, దాన్ని చట్టపట్టాలు అని చెప్పి అంటారు. పరివర్తన, పరివర్తన అన్న పదానికి అర్థము మార్పు. పరివర్తన అంటే మార్పు. ఆహ్లాదము, ఆహ్లాదము, ఆహ్లాదము అన్న పదానికి అర్థము సంతోషము. చిందరవందర, చిందరవందరి పదం మనము నిత్య జీవితంలో ఉపయోగిస్తూ ఉంటే వింటూ ఉంటాం. చిందరవందర అంటే అర్థము ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఉండటం. ఇంట్లో ఉన్న వస్తువులు అవ్వచ్చు, లేదా బట్టలు అవ్వచ్చు, లేదా మన బెడ్రూమ్ అవ్వచ్చు, లేకపోతే మన కిచెన్ రూమ్ అవ్వచ్చు, వంటగది అవ్వచ్చు. అంటే వంటగదిలో కానీ సామాన్లు, లేకపోతే బెడ్రూమ్లో ఉన్నటువంటి బట్టలు, దుప్పట్లు, ఇటువంటివి ఒక క్రమ పద్ధతిలో లేకుండా ఎలా పడితే అలా పడేసి ఉంటే చింద్రవందరగా ఉన్నాయి అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. చింద్రవందర అంటే
క్రమ పద్ధతిలో లేకుండుట అని అర్థం. చిన్నబుచ్చుకొనడం అంటే నిరాశ చెందడం. తర్వాత మహిమ అన్న పదానికి అర్థము గొప్పతనం. కలంకం అంటే అర్థము చెడ్డ పేరు. కలంకం అన్న పదానికి అర్థము చెడ్డ పేరు. తెన్నులు చూడటం అంటే ఎదురు చూడటం అన్న అర్థం అనేది వస్తుంది. తెన్నులు చూడటం అంటే అర్థము ఎదురు చూడటం. ఇకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్తి అంటే అర్థము దుఃఖము. ఆర్తి అంటే దుఃఖము. తప్తరము అంటే గాబరా, తప్తరపాటు అంటే గాబరా చెందడం. మిసిమి చూడండి, మిసిమి అంటే నూతన కాంతి అన్న అర్థం అనేది వస్తుంది. మిసిమి అంటే నూతన కాంతి. వన్నె అంటే అందము మరియు రంగు. వన్నె అన్న పదానికి అర్థం ఏంటి? వన్నెలు, అందము మరియు రంగులు. ఇక చెన్ను అంటే అర్థము అందము. చెన్ను అన్న పదానికి అర్థం ఏంటండి? అందము. చెన్ను అన్న పదానికి అర్థము అందము. దీనస్థితి అంటే దారిద్ర్యం, పేదరికం. దీనత అంటే పేదరికం. అయనం మీన్ గమనం. అయినము మీన్ గమనం. రామాయణము రాముని యొక్క గమనము. రామ ప్లస్ అయినము రామాయణము. రాముని యొక్క గమనమే రామాయణము. అలాగా అయినము అంటే గమనము. సంబరం సంతోషం మరియు పండగ. మరి పరమార్థం అన్న పదానికి అర్థము నిజమైన ప్రయోజనంని పరమార్థము అని చెప్పి అంటారు. సరసము అంటే ఇష్టం. విరసము అంటే అయిష్టం. సరసం దానికి వ్యతిరేక పదం విరసం. సరసము అంటే ఇష్టము, విరసము అంటే అయిష్టము. లేమి అంటే పేదరికం. లేమి పేదరికం. కలిమి అంటే సంపద. లేమి అంటే పేదరికం. జీవధనము అంటే ప్రాణము. జీవధనం అన్న పదానికి అర్థము ప్రాణము. అంగవస్త్రము అంటే అర్థము తువ్వాలు. తర్వాత బస అంటే అర్థము తాత్కాలిక నివాసం. సౌధం అంటే అర్థము భవనం. యోగం అంటే అర్థము అదృష్టం. ఆత్రం అంటే అర్థము తొందర. ఆత్రము అంటే అర్థం ఏంటండి? తొందర. తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు కదం తొక్కు అంటే ఉత్సాహంతో ముందుకు వెళ్ళటం. కదం తొక్కడం మీన్ ఉత్సాహంతో ముందుకు వెళ్ళడం. సంవిధానం అన్న పదానికి అర్థము రాజ్యాంగము. సంవిధానం అంటే అర్థము రాజ్యాంగము. వేదాంతము అంటే అర్థము ఉపనిషత్తు. వేదాంతము మీన్ అంటే ఉపనిషత్తులను వేదాంతములు అని చెప్పి అంటారు. ఉడిపి అంటే అర్థము తొలగించు. ఉడిపి అంటే అర్థము తొలగించు. ఆమడ జవాబు అంటే ఆమడ అన్న పదానికి అర్థము 8 మైళ్ళ దూరం. ఆమడ అన్న పదానికి అర్థము 8 మైళ్ళ దూరం. ఇకపోతే బొక్కసము అంటే ధనాగారము. బొక్కసం అన్న పదానికి అర్థము ధనాగారము. చూసుకోండి ఇక్కడ ఇది జాగ్రత్త. బొక్కసం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. బొక్కసం అంటే ధనాగారం. బొక్కసం మీన్ ధనాగారం. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు అన్న అర్థం వస్తుంది. ప్రాభవం అన్న పదంకి అర్థము గొప్పదనం. కోవిదుడు అన్న పదానికి అర్థము విద్వాంసుడు. వరులు అంటే ఇతరులు. అలాగే అజ్ఞుడు అంటే తెలివి తక్కువవాడు. చూడండి, వరులు అంటే ఇతరులు, ఇది చూసుకోండి. అజ్ఞుడు తెలివి తక్కువవాడు. సత్ అంటే మంచి, అసత్ అంటే చెడు.
సత్ అన్న పదానికి వ్యతిరేక పదం అసత్, మంచి చెడు. కుచ్చితము, కుచ్చితము, కుచ్చితము అన్న పదానికి అర్థము కపటము. కుచ్చితము అన్న పదానికి అర్థం తెలుసుకోండి. కుచ్చితము అంటే కపటము. అలాగే రొడ్డ కనుసు, రొడ్డ కనుసు, రొడ్డ కనుసు అంటే అర్థము గ్రామ ఊరేగింపు. గ్రామ ఊరేగింపుని రొడ్డ కనుసు అని చెప్పి అంటారు. ఇక్కడ కన్ఫ్యూజ్ ఇక్కడ ఈ పదం విషయంలో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. అలాగే అటక, అటక అంటే అర్థము చిన్న మిద్దె, చిన్న మిద్దె. అటక అంటే అర్థము చిన్న మిద్దె. అలాగే ద్విపద, రెండు పాదాల పద్యంని ద్విపద అని చెప్పి అంటారు. రెండు పాదాల పద్యముని ద్విపద అని చెప్పి అంటాము మనకు తెలుసు. తర్వాత అనఘాత్ములు, అనఘాత్ములు అంటే పుణ్యాత్ములు, పాపం చెయ్యని వారు. అనఘాత్ముడు, అనఘాత్ముడు అంటే పుణ్యాత్ముడు. కట్టుబాట్లు, కట్టుబాట్లు అంటే నిబంధనలు. కట్టుబాట్లు అన్న పదానికి అర్థము నిబంధనలు. పాటవం, పాటవం అన్న పదానికి అర్థము సామర్థ్యం. పాటవం అన్న పదానికి అర్థము సామర్థ్యం. అంగడి, అంగడి అన్న పదానికి అర్థము దుకాణము లేదా కొట్టు. అంబుధి, అంబుధి అన్న పదానికి అర్థము సముద్రం. అఘము, అఘము అన్న పదానికి అర్థము పాపము. అతుల, అతుల అన్న పదానికి అర్థము సాటిలేని. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు అనగుట, అనగుట అన్న పదానికి అర్థము నశించుట. అలరించు, అలరించు అన్న పదానికి అర్థము ఆనందింప చేయడం. ఇమ్ముగా, ఇమ్ముగా అన్న పదానికి అర్థము స్థిరముగా లేదా కుదురుగా అన్న అర్థం అనేది వస్తుంది. అలాగే అనుగుణము, అనుగుణము, అనుగుణము అన్న పదానికి అర్థము తగిన విధము. అనుగుణము అన్న పదానికి అర్థం తగిన విధము. తర్వాత అవగతము, అవగతము తెలియబడినది. అవగతము అన్న పదానికి అర్థము తెలియబడినది. కొంతమంది గురువులు పాఠం చెబుతూ ఈ పాఠం మీకు అవగతమైందా అని అడుగుతూ ఉంటారు. అవగతము అంటే తెలియబడినది అని అర్థం, తెలిసింది. అసువులు, అసువులు అన్న పదానికి అర్థము ప్రాణములు, ప్రాణాలు. అలాగే ఆపన్నులు, ఆపన్నులు, ఆపన్న హస్తం. ఆపన్నులు, ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు. ఆపన్నులు మీన్ ఆపదలో చిక్కుకున్నవారు. సో ఆపన్నులకి హస్తం అనేది అందివ్వాలి, చెయ్యి అందించి ఆపద నుంచి మనం గట్టెక్కించాలి. సో ఎవరైతే ఆపదలో ఉంటారో ఆపదలో ఉన్న వారికి మనము హెల్ప్ చేసినట్లయితే హెల్ప్ చేసిన వ్యక్తుల్ని ఆపన్న హస్తులు అని చెప్పి అంటారు. ఆపన్నులు అంటే ఆపదలో చిక్కుకున్నవారు అని అర్థం. ఆలి, ఆలి అన్న పదానికి అర్థము భార్య. అలాగే ఆశ్రయించు, ఆశ్రయించు అన్న పదానికి అర్థము నమ్ముకును. మరి ఉచ్చు, ఉచ్చు అన్న పదానికి అర్థము ఉరి. ఉత్తరీయము కండువ. ఉదకము, ఉదకము అన్న పదానికి అర్థము నీరు. ఉబలాటం, ఉబలాటం అన్న పదానికి అర్థము కుతూహలం. ఏకభుక్తులు, ఏకభుక్తులు ఒక్క పూటే తినేవారు. ఒక్క పూట మాత్రమే తినేవారిని ఏకభుక్తులు అని చెప్పి అంటారు. ఎలమి, ఎలమి అన్న పదానికి అర్థము సంతోషము. ఎలమి అన్న పదానికి అర్థం సంతోషం. ఎరుక, ఎరుక అన్న పదానికి అర్థం జ్ఞానం. ఒద్దిక, ఒద్దిక అన్న పదానికి అర్థము అనుకూలత మరియు స్నేహం. వసగుట, వసగుట అన్న పదానికి అర్థం ఇచ్చుట, ఇచ్చుట. కథనం, కథనం అన్న పదానికి అర్థము యుద్ధం. కపటం, కపటం అన్న పదానికి అర్థము మోసం. కవి పుంగవుడు, కవి పుంగవుడు అర్థము, ఈ పదానికి అర్థము శ్రేష్టమైన కవి. కాలుడు, కాలుడు అన్న పదానికి అర్థము యముడు. కాడు అన్న పదానికి అర్థము శ్మశానము. కావలి, కావలి అన్న పదానికి అర్థము రక్షణ, రక్షణ. కావలి అన్న పదానికి అర్థము రక్షణ. కినియు, కినియు, కినియు అన్న పదానికి అర్థము కోపించు. కూరిమి, కూరిమి అన్న పదానికి అర్థము స్నేహము.
కూరిమిగల దినములలో స్నేహము. కోటీరము, కోటీరము, కోటీరము అన్న పదానికి అర్థము కిరీటము. కోమలి, కోమలి అన్న పదానికి అర్థము అందమైన స్త్రీ. కోలాహలం అంటే హడావిడి. గండం, ఒక పెద్ద గండం గెలిచి వచ్చాం అని చెప్పి అంటారు. గండము అంటే ప్రమాదము. అవునా? ఇక్కడ చూడండి, అలరించు, ఎమ్ముగా, అసువులు, ఆశ్రయించు, ఉదకము, ఉత్తరీయము, ఉచ్చు, ఉబలాటము, ఏకభుక్తులు, ఒక్కపొట్టు తినేవారు, ఎలమి. చూసుకోండి, ఇవి ఇలాంటి విషయంలో అది ఏదైతే బాక్స్లు పెడుతున్నో ఆ పదాలు బాగా చూసుకోండి, కన్ఫ్యూజ్కి లోన్ అవుతారు. ఒద్దిక, ఇక్కడ ఇది ఒకటి చూసుకోండి. ఒద్దిక ఇది ఒకటి చూసుకోండి. తర్వాత కథనము, యుద్ధము, కపటము, మోసము. కవి పొంగవుడు శ్రేష్టమైన కవి. కాలుడు, కాలుడు అంటే యముడు, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. కాడు మీకు అందరూ తెలుసు. కాడి, కాడి అంటే శ్మశానం. కావలి, కావలి అంటే రక్షణ, రక్షణ. కోటీరము అంటే అర్థము కిరీటం, ఇది చూసుకోండి. బాక్సులు పెట్టినవి చూసుకోండి. కినియు, కినియు అంటే అర్థము ఓపించు. ఇవి ఇవి బాక్సులు పెట్టినవి ఒకసారి చూసుకోండి. తర్వాత చారెడు, చారెడు అంటే ఒక చేతిలో పట్టినన్ని, ఒక చేతిలో పట్టినన్ని. చారెడు అన్న పదానికి అర్థము ఒక చేతిలో పట్టినన్ని. చిక్కం, చిక్కం, చిక్కం అన్న పదానికి అర్థము పశువుల మూతికి తగిలించే బుట్ట. చేటు, చేటు అన్న పదానికి అర్థము కీడు, అనర్థం. డందము, డందము అన్న పదానికి అర్థము హృదయం. తనరు, తనరు అన్న పదానికి అర్థము ప్రకాశించు. తనూభవుడు, తనూభవుడు అన్న పదానికి అర్థము కుమారుడు. తలపోయు, తలపోయు ఆలోచించు. తుల్యం, తుల్యం అన్న పదానికి అర్థము సమానం. ద్వీపము, చూడండి ఇక్కడ ద్వీపము అన్న పదానికి అర్థం ఏనుగు, ఇది చూసుకోండి. ఇది ద్వీపము అన్న పదానికి అర్థము ఏనుగు. అలాగే తుల్యము, తుల్యము మీన్ సమానము. తనరు మీన్ ప్రకాశించు. తనూభవుడు అంటే కుమారుడు. డందము అంటే హృదయము, డందము అంటే హృదయము. అలాగే దుర్భరం, దుర్భరం భరింపలేనిది, భరింపలేనిది. నెమ్మి, నెమ్మి అన్న పదానికి అర్థము ప్రేమ మరియు స్నేహం. పాతకం, పాతకం అంటే అర్థము పాపము, పాపము. పుంగవం అంటే ఎద్దు. పొలతి, చూసుకోండి. పొలతి అన్న పదానికి అర్థం ఏంటి? బిట్టు వస్తే స్త్రీ. పొలతి అంటే స్త్రీ. ప్రతితం, ప్రతితం అంటే అర్థము ప్రఖ్యాతి నొందిన, ప్రఖ్యాతి నొందినది అని అర్థం. ప్రతితం, ప్రతితం అంటే అర్థము ప్రఖ్యాతి నొందినది అని అర్థం. అలాగే రూకలు, రూకలు, రూకులు అన్న పదానికి అర్థము ధనము. రూకలు అన్న పదానికి అర్థం ఏంటండి? ధనము. మిన్నక, మిన్నక అంటే ప్రయత్నమేమీ లేకుండా అప్రయత్నంగా ఊరక ఉండటం, దాన్ని మిన్నుకుండిపోయారు అని చెప్పి అంటారు. మిన్నుకుండిపోవటం అంటే ఏంటి? ప్రయత్నం ఏమి చేయకుండా అలా ఉండిపోవడం అన్నమాట, ఊరకే ఉండిపోవడం. దీన్ని మిన్నక అని చెప్పి అంటాము. పరవ, పరవ అన్న పదానికి అర్థము ప్రవాహం. వందనం, వందనం అన్న పదానికి అర్థము ముఖం. వందనం అన్న పదానికి అర్థము ముఖము. విధూతము అన్న పదానికి అర్థము కంపించబడినది. విధూతము అంటే అర్థము కంపించబడినది. శింషుపా వృక్షం, శింషుపా వృక్షం, శింషుపా వృక్షం అంటే విరుగుడు చెట్టు అని అర్థం. సంఘాతం సమూహము లేదా గట్టి దెబ్బ. సంఘాతం అన్న పదానికి అర్థము సమూహము లేదా గట్టి దెబ్బ. అలాగే సంచితం, సంచితం అన్న పదానికి అర్థం కూడబెట్టినది. సంచితం అంటే కూడబెట్టడం. సన్నుతి, సన్నుతి పొగడత. సన్నుతి అంటే అర్థము పొగడత. ఇక్కడ మీరు చూడొచ్చు స్వాంతం, స్వాంతం అన్న పదానికి అర్థము హృదయం. స్వాంతము అంటే అర్థము హృదయం. సొంపు, సొంపు అంటే అర్థము అందము. సొంపు అన్న పదానికి అర్థము అందము. సుంత అన్న పదానికి అర్థము కొంచెం. సుంత కొంచెం. అంకుశం,
అంకుశం అన్న పదానికి అర్థము అడ్డు మరియు ఆటంకం. అకుంఠితము అకుంఠితము అన్న పదానికి అర్థము స్థిరము. అనురాగం అనురాగం అన్న పదానికి అర్థము ప్రేమ మరియు స్నేహం. శివ్వంగి శివ్వంగి పునుగు పిల్లి మరియు కస్తూరి మృగం. శివ్వంగి అంటే అర్థము పునుగు పిల్లి లేదా కస్తూరి మృగం అన్న అర్థం. అంటే చూడండి, కస్తూరి మృగం ఏదైతే ఉందో కస్తూరి మృగంకు శివంగి అంటారు, పునుగు పిల్లిని కూడా శివంగి అని చెప్పి అంటారు. అనుభూతి అనుభూతి శరీరానికి మనసుకు కలిగే అనుభవంని, శరీరానికి మరియు మనసుకు కలిగే అనుభవంని అనుభూతి అని చెప్పి అంటారు. మరి పరవశము పరవశము అంటే అర్థము తనని తాను మరిచి తన్మయంతో ఆనందించడం. తనను తాను పూర్తిగా మర్చిపోయి పరవశించిపోయి, అదే తనని తాను మర్చిపోయి తన్మయత్వం చెంది ఆనందించడంని పరవశం అని చెప్పి అంటారు. ఇకపోతే ఇంపు ఇంపు అన్న పదానికి అర్థము ఇష్టం. ఉసిగొల్పు ఉసిగొల్పు అన్న పదానికి అర్థము ప్రోత్సహించు. ఉజ్జీవం ఉజ్జీవం అన్న పదానికి అర్థము బ్రతుకు చైతన్యం. బ్రతుకు మరియు చైతన్యం. ఓకే, బ్రతుకు మరియు చైతన్యం. ఒడిసిపట్టు ఒడిసిపట్టు అంటే గట్టిగా పట్టుకోవటం. ఒడిసిపట్టు అన్న పదానికి అర్థము గట్టిగా పట్టుకోవటం. కంచె కంచె అన్న పదానికి గడ్డిబీడు మరియు పొద అన్న అర్థాలు అనేవి ఉన్నాయి. గడ్డిబీడు మరియు పొద. కదుపులు కదుపులు అన్న పదానికి మంద సమూహం అన్న అర్థాలు ఉన్నాయి. కదుపులు అన్న పదానికి మంద అని సమూహం అని అర్థాలు ఉన్నాయి. కర్కశము కర్కశము అంటే అర్థము కఠినం. కింకిని పదానికి అర్థము గజ్జె మరియు చిరుగంట. కింకిని అన్న పదానికి అర్థము గజ్జె మరియు చిరుగంట. కుదురు కుదురు అన్న పదానికి అర్థము పాదు అలాగే ఆధారం. కేరింతలు కేరింతలు అనగా ఈ పదానికి అర్థం నవ్వులు. కొక్కెర కొక్కెర అన్న పదానికి అర్థం కొంగ. గణం గణం అన్న పదానికి అర్థం గుంపు సమూహం. తత్పరత తత్పరత అన్న పదానికి అర్థం ఆసక్తి. తహతహ ఈ పదానికి కూడా అర్థము ఆసక్తి. దిగంతాలు దిగంతాలు అనగా అర్థము దిక్కుల చివర. దిక్కు అంతాలు దిక్కు అంతాలు దిక్కు అంతం దిగంతం. సో దిగంతాలు దిక్కుల చివర. దిటవు దిటవు అంటే అర్థము శక్తి ధైర్యం. నిస్వనము నిస్వనము అంటే ధ్వని ధ్వని ధ్వనిని నిస్వనము అని చెప్పి అంటాము. నీరెండ నీరెండ లేత ఎండ. లేత లేత ఎండ తీవ్రమైన ఎండ కాకుండా, తీక్ష్ణమైన ఎండ కాకుండా లేతదైనటువంటి ఎండ ఏదైతే ఉంటుందో దానిని నీరెండ అని చెప్పి అంటాము. నెరుసు నెరుసు అన్న పదానికి అర్థము ముక్కలు. నెరుసు అంటే ముక్కలు. పటిమ పటిమ అన్న పదానికి అర్థము నేర్పు. పర్వు పర్వు వ్యాపించు. పర్వు అన్న పదానికి అర్థం వ్యాపించు. తర్వాత ఇక్కడ చూడొచ్చు ప్రధానం. ప్రధానం అంటే అర్థము ఇవ్వడం. ప్రధానము అంటే ఇవ్వడం. ప్రబలు ప్రబలు అంటే వ్యాపించు మరియు వృద్ధి పొందు అన్న అర్థాలు వస్తాయి. ప్రబలు ప్రబలు వ్యాపించు మరియు వృద్ధి పొందు. ప్రబలు. ఓకే. తర్వాత పాతోతి 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 అంటే సముద్రం. పాలము పాలము అన్న పదానికి అర్థము నుదురు. మడి మడి అంటే వరి పొలము మాగాని పొలం. వరి పొలము లేదా మాగాని పొలంని మడి అని చెప్పి అంటారు. మార్దవం మార్దవం అంటే మృదుత్వం. రోమంతము రోమంతము అన్న పదానికి అర్థము నెమరు వేయుట. నెమరు వేయుట. వడలు వడలు అన్న పదానికి అర్థం వాడిపోవు. విపంచి విపంచి అన్న పదానికి అర్థము వీణ. వీణులు అన్న పదానికి అర్థం చెవులు. వైనలికుడు వైనలికుడు
వేణువుతో జీవించేవాడు. వైనలికుడు 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 అన్న పదానికి అర్థం వేణువుతో జీవించేవాడు. శాబకం అన్న పదానికి అర్థం పిల్లికోన. శాబకం పిల్లికోన. సారెకు సారెకు కుమ్మరి చక్రం. సారెకు అన్న పదానికి అర్థం కుమ్మరి చక్రం. సాల్వము సాల్వము అన్న పదానికి అర్థము డేగ. అంకురం ఆరంభం. అంకురం అన్న పదానికి అర్థం ఆరంభం. సూర్యాత్మజ సూర్యాత్మజ అంటే యమునా నది. యమునా నదిని సూర్యాత్మజ అని చెప్పి అంటాము. అంకురం అంకురం అన్న పదానికి అర్థము మొగ్గతొడుగు మరియు మొలక. మొగ్గతొడుగు మరియు మొలక. అంచితం అంచితం అంటే అర్థము పూజించబడేది అని అర్థం. అంబారి అంబారి అంటే అర్థము ఏనుగు మీది పీఠం. ఏనుగు మీది పీఠంని అంబారి అని చెప్పి అంటారు. ఇకపోతే అక్షరం నాశనం లేనిది, నశింపనిది అక్షరం. అలాగే అగర్త అగర్త అంటే కందకం అన్న అర్థం వస్తుంది. ఇది అగర్త అన్న పదానికి అర్థము కందకం. ఇక్కడతో 2 పేజీలు కఠిన పదాలు అర్థాలు మనం పూర్తి చేసుకున్నాం. అవునా? సో వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది. దీని వెంబడే మరొక వీడియో కఠిన పదాలు అర్థాలతో మరొక వీడియో దీని వెంబడే ఇచ్చేస్తున్నాను. అలాగే 2 వీడియోల కింద డిస్క్రిప్షన్లో ఈ వీడియోస్ యొక్క లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. డిస్క్రిప్షన్లోకి వెళ్ళి చూడండి. ఓకే, వీడియో లెంగ్త్ ఎక్కువ అవుతుంది కాబట్టి వీటికి ఆపుతున్నాను. మరొక వీడియోలో దీని కంటిన్యూషన్ చేద్దాం. జై హింద్.